సో ఫ్లాక్స్ ఆయిల్ అంటాం. యాక్చువల్ గా 20 సంవత్సరాల కిందట మనకు హార్ట్ అటాక్ రేషియో చాలా తక్కువ ఉండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే కనుక మన దగ్గర చాలా చాలా మంది హార్ట్ అటాక్ చనిపోతున్నారు. ఏంది రీజన్ అంటే మనం తింటున్నటువంటి ఆహారపు అలవాట్లు, మొత్తం జంక్ ఫుడ్ అట్లాంటి తింటా ఉన్నాం. అదంతా పోయి మనకు లోపల పేరుకొని పోయి మనకు గుండెకు దమనలు సిరలు అనే రక్తనాళాలు ఉంటాయి, దాని ద్వారా రక్తం ప్రసరణ జరగాలి. కానీ ఈ కొవ్వు అనేది అక్కడ పెరగడం వల్ల గుండె మీద ప్రెషర్ పడి గుండె పని చేయక ప్రెషర్ రక్త ప్రసరణ జరగక హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కంపెనీలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి డెమో చేయాలంటే మన కొవ్వును బయటకు తీసి మనం తీయలేం కాబట్టి, సో ఇక్కడ మనకు కొవ్వు లాంటిది దానికి సీక్వెల్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందనుకుంటున్నామో అది థర్మకోల్. థర్మకోల్ మీద మనం ఈ డెమో చేద్దాం. సో ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్, ఇది ఔషధతో తీసినటువంటి ఆయిల్. ఔషధం అందరికి తెలుసు కదా? ఎస్, తెలుసు. సో ఇది ఔషధంతో తీసినటువంటి క్యాప్సూల్. సో ఇది ఇక్కడ ఈ కొవ్వు మీద ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ డెమో. సో థర్మకోల్ వచ్చేసి మేడం చేతుల్లో వేశారు. సో ఇది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్ రూపకంగా ఉంటుంది ఇక్కడ మన దగ్గర. సో డెమో కోసం మనం దీన్ని ఒక్కసారి ఇక్కడ చూడండి. సార్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి థర్మకోల్ పైన వేసేయండి సార్, ఓన్ చేసి వేయడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ ఇది చూస్తే ఇట్లా ఉంటది క్యాప్సూల్. బట్ ఇక్కడ మనము కొవ్వును తీసి చూపించలేకుండా మనం ఇక్కడ థర్మోకోల్ అనేది ఒకటి కొవ్వు లాంటి తత్వం కలిగి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తీసుకున్నాము థర్మోకోల్ ని, దానిపైన ఇక్కడ ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది ఆయిల్ వేస్తున్నాము. ఏమైతుందమ్మా? ఏమైతుందమ్మా? కరిగిపోతుంది. ఒక్కసారి మీరు అక్కడ చూపించచ్చు. సో మీరు ఇది అవసరాలు తెలుసుంటే కనుక స్మెల్ చూడండి, మీకు అవసరాల స్మెల్ వస్తుంది. ఒకసారి చూసుకోండి, రబ్ చేసుకోండి, ఇది ఆయిలే, నో ప్రాబ్లం. సో వీళ్ళిద్దరి కోసం ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి మేడం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. సో ఇంకో క్యాప్ ని డైరెక్ట్ చేసుకుంటున్నాను, మీరు తీసుకోవచ్చు ఎవరైనా సరే. రైట్. సో లీడర్స్, ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మనకు హార్ట్ అటాక్ ఏం సంబంధం అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇదేంటి అంటే ఈ ఏదైతే మనకు ఆ కొవ్వు పదార్థాలు ఉన్నాయో మన నర్వ్ సిస్టమ్ లో, దాన్ని ఈ దాంట్లో ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాట్ కొంచెం స్లోగా చేయడం ఫాస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇందులో ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే మన రక్తనాళాల పేరుకపోయినటువంటి కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వుని యూరిన్ త్రోలా చెమట త్రోలా బయటికి కొట్టేస్తాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక నల్లకు ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అట్లనే ఉంది, నీళ్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. అక్కడ నాచు అనేది వస్తుందా రాదా పైప్ లో? ఆ నాచు వచ్చినప్పుడు వాటర్ పోవడానికి ఇబ్బంది అవుతుందా కాదా? అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నటువంటి మన రక్తనాళాలను ఏం చేస్తుందంటే ఆ కొవ్వునంతా క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఆ నాచు తీసేస్తే పైప్ లో వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఈ టాబ్లెట్లు వాడటం వల్ల మన రక్తనాళ నరాలలో ఉన్నటువంటి కొవ్వు బయటకు వచ్చిన తర్వాత బ్లడ్ అనేది అల్కా పోతుంది, అల్కా వస్తుంది, గుండె మీద ప్రెషర్ జరగదు. సో అట్లా జరగకపోతే మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. బట్ ఇంకా మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కోవిడ్ అంటే కరోనా వచ్చింది. కరోనా అంత ఘోరమైన మహమ్మారి వచ్చి మనకు ట్రీట్మెంట్ కోసం ఒక 10-15 రోజుల టైం అన్న ఇచ్చిందా లేదా? రాగానే ఎవరు చనిపోలేరు కదా. సో టైం ఇచ్చింది. బట్ హార్ట్ అటాక్ అనేది ఎంత టైం ఇస్తుంది మనకు? హార్ట్ అటాక్ అనేది టైం ఇయ్యదు. సో అంత ఘోరమైన సిచ్యువేషన్ లో ఉంటది కాబట్టి దానికి మన కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఇట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసింది. సో ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, మనము ఇది ముందు జాగ్రత్త కోసం వాడుకున్నామంటే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేటటువంటి అవసరం మనకు రాదు. సో ఇది మనం ముందు వాడుకోవచ్చు. సో ఇట్లాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇది హెల్త్ గురించిన సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. మనకు చాలా మందికి షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు, సో ఇట్లాంటి వాటికి చాలా ఉంటాయి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక డెమో మాత్రమే నేను తీసినాను. సో ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ప్రోడక్ట్ FMCG ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం ఒక డెమో చూద్దాం. సో మన అందరము ఇంట్లో ఏం చేస్తాం, రోజు పొద్దుగల లేవగానే ఇల్లు నూకిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ పోచా కొడతాం, అంటే మాప్ వేస్తాం కదా. సో మాప్ వేస్తాం, మనము మాప్ వేసేటప్పుడు ఇల్లు క్లీన్ అయిపోయింది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు, పిల్లలు ఆడుకుంటారు, ఆ పాడుకుంటాం కూడా ఎట్లా ఇబ్బంది లేదు అంటే అనుకుంటాం. చాలా మంది అర్థమై ఉండొచ్చు,
డెలివరీ అయిన తర్వాత ఆ టైంలో లేడీస్ కి చెప్పులు వేసుకొని ఇళ్ళలో తిరుగుతారు. వాస్తవమా కాదా? సో గొప్ప గొప్ప ఉన్న డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కూడా మనం సీరియల్లో చూస్తుంటాం, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతారు. నేను చాలాసార్లు నేను కూడా అనుకున్నాను, ఇంత చెప్పులు వేసుకొని తిరుగుతుండే వీరంతా దరిద్రుడు రా అని చెప్పి అనుకున్నా. బట్ అసలు యాక్చువల్ ఏంటంటే మనకు కాళ్ళకు యాక్టివేటర్స్ ఉంటాయి. యాక్టివేటర్స్ నుంచి మన భూమి మీద ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో డెలివరీ అయిన తర్వాత లేడీస్ లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా ఇంకా తొందరగా అటాక్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతారు లేడీస్. సో అట్లా అన్నమాట. సో మనం ఇన్ని రోజుల నుంచి బయట అందరం కూడా ప్రోడక్ట్ తెస్తున్నాము, ఒక ప్రోడక్ట్ ఫ్లోర్ క్లీనర్, ఆ ప్రోడక్ట్ మనము వేస్తున్నాము, బండలు తుడుస్తున్నాము. సో గుడ్డిగా నమ్మేసినాము, ఆ ప్రోడక్ట్ పనిచేసింది, అద్భుతంగా బ్యాక్టీరియా చచ్చిపోయింది అని చెప్పేసి. సో ఇక్కడ బ్యాక్టీరియా అంటే భూమిలోకి వెళ్ళి తీసి ఇప్పుడు మనం ఇలా తీసుకురాలేము. సో మనకు బ్యాక్టీరియా కావాలి అంటే ఎక్కడి నుంచి చూడాలి? ఇక్కడ సార్ వేస్తున్నటువంటి ఉజాల, ఈ ఉజాలను బ్యాక్టీరియాగా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్టీరియా తీసుకొని మనం 2 గ్లాసులలో కలుపుకున్నాం బ్యాక్టీరియా. అందరికి అర్థమవుతుందా? ఇంకేమో డౌటా? అర్థమవుతుంది కదా? ఎస్. ఇక్కడ పెట్టేసి ఈ 2 గ్లాసులలో నేను బ్యాక్టీరియా కలిపిన. సో ఇప్పుడు మనము చాలా సంవత్సరాలకు వాడుతున్నటువంటి ఒక ప్రోడక్ట్, మార్కెట్ ప్రోడక్ట్, పేరు తీసుకోవద్దు, ఆ దానికి సంబంధించినటువంటి ఫ్లోర్ క్లీనర్ ఇది. దీంతో చాలా మంది వాడుతున్నారు. సో దీంట్లో ఒక క్యాప్ మొత్తం ఒక మూత నిండా వేసేస్తున్నాం మనం. సో ఇక్కడ గ్లాసులో వేసారు, వేసే ఇది ఇక్కడ పెట్టు, రైట్. సో ఇక్కడ మన కంపెనీలో, మన వెస్టేజ్ కంపెనీలో దొరుకుతున్నటువంటి ఫ్లోర్ క్లీనర్, దీన్ని అల్ట్రా స్వాబ్ అంటాం. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంకొక బ్యాక్టీరియా కలిపిన గ్లాస్ అయిపోతుంది కదా. సో దీంట్లో జస్ట్ పిల్లలకు పోలియో చుక్క వేస్తాం కదా, గుర్తు అర్థంగా. సో అట్లా మాత్రమే వేస్తున్నాం కొంచెం. సో ఇది ఇక్కడ పెట్టేసి, సో ఇక్కడ పక్కైతే ఇక్కడ పెట్టు, రైట్. సో ఇది ఇప్పటిదాకా మనం బయట మార్కెట్ లో వాడుతున్నట్టు ఫ్లోర్ క్లీనర్. సో ఇక్కడేమో ఇక్కడ మన దగ్గర దొరికేటటువంటి ఫ్లోర్ క్లీనర్, రైట్. సో ఇప్పుడు మీరు చూసిరు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బ్యాక్టీరియా ఎందులో మాయమైంది? వెస్టేజ్ దొరికేటటువంటి అల్ట్రా స్వాబ్ వేసినటువంటి గ్లాస్ లో మాత్రమే బ్యాక్టీరియా మాయమైంది. సో మరి అందులో ఉంది తెలుసుకోవాలి కదా అది కూడా. సో ఇక్కడ చూడండి, చూసుకోండి, పెరుగు పెరిగే మజ్జిగే. ఇన్ని రోజుల నుంచి మీరు గుడ్డిగా మీరు కొత్త వాళ్ళకి ఇది కొత్తగా కనిపించవచ్చు డేమో, బట్ ఉన్న నిజం అదే. సో ఇన్ని రోజుల నుంచి మనం బయట మార్కెట్ లో దొరికేటటువంటి ప్రోడక్ట్ తెచ్చినాం, మన ఇంట్లో ఉన్న బండలు దొరికినాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కింద పడతారు, చేతులన్నీ కిందనే పెడతారు, మళ్ళీ ఏదైనా తినేది దొరికితే తీసుకొని తింటూనే ఉంటారు. సో ఇవన్నీ కూడా మనము ఇబ్బందులు రావద్దు అంటే, మన కాళ్ళ నుంచి బ్యాక్టీరియా మన బాడీలోకి పోవద్దంటే మన దగ్గర దొరికేటటువంటి అల్ట్రా స్వాబ్ అనేది ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది. సో దీన్ని వాడుకుంటే చాలా మంచి హెల్త్ అనేది మనకు వస్తుంది. సో దీని గురించి మనం ఇంకా మాట్లాడాలంటే చాలా మంది కొంతమంది డౌట్ అడిగారు, సార్ ఇది మార్కెట్ లో దొరికే దానికంటే కొంచెం ఇది రేట్ ఎక్కువ. సో మార్కెట్ లో దొరికేది ఎక్కువ. ఎంత వేసినాం ఇప్పుడు మనం ఇందులో ఈ గ్లాస్ లో? ఒక మూత నిండా వేసినాం. సో మన దగ్గర దొరికేది ఎంత వేసినాము? పిల్లలకు పోలియో చుక్కలు ఎంత వేసినాం? 4 చుక్కలు జీవితానికి అంటాం కదా, అట్లా వేసినాం. సో మీరు కంపేర్ చేయండి, ఇది ఒక నెల వచ్చింది అనుకో, ఇది ఒక 2 నెలలు రాదా? అంతే కదా కంపేర్ చేయాల్సింది. సో రేటుని కంపేర్ చేయకుండా ఎన్ని రోజులు మనకు సర్వీస్ ఇస్తుంది అనేది కంపేర్ చేయండి. చాలా మంది మోసపోయారు ఇక్కడనే. సో బయట దానికి రేట్ కంపేర్ చేస్తారు, దాన్ని 2 మూతలు గుమ్మరిస్తారు. సో దీని రేట్ కాడ చూస్తారు. సో ఇది కూడా మనం ఎంత వేసినాం? జస్ట్ 4 చుక్కలు మాత్రమే వేసినాం. సో ఇది ఇంట్లోకి సంబంధించినటువంటి ఫ్లోర్ క్లీనర్ డెమో మనం ఇప్పుడు చూసినాం. సరే, ఆరోగ్యానికి సంబంధించింది చూసినాం ఫ్లాక్స్ ఆయిల్, ఇంట్లోకి సంబంధించినటువంటిది చూసినాం ఫ్లోర్ క్లీనర్. బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకుందాం. ఒకప్పుడు అగ్రికల్చర్ ఎట్లా ఉండే అంటే అందరూ సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండించేది. రైతులు ఉన్నారు అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇక్కడ, అందరికీ తెలుసు. నేను కూడా రైతులే, మేము కూడా వ్యవసాయం చేసాం. సంవత్సరానికి ఒక పంట మాత్రమే తీసేది. ఎందుకు తీసేదంటే సంవత్సరంలో పండించే పంట అక్కడ జనాభా కూడా తక్కువ ఉండేది. ఆ పంట మాత్రమే ఒక పంట తీస్తే సరిపోను, మొత్తానికి దేశ ప్రజలకు సరిపోను, పంటలు పండుతుండే, అది వేరే విషయం. అట్లనే కానీ రానున్న టైంలో మనకేమైందంటే ఇక్కడ జనాభా పెరిగింది. జనాభా పెరిగితే ఫుడ్ కూడా సరిపోను కావాలి కదా. మరి మనకు ఫుడ్ కూడా సరిపోను కావాలంటే ఒక పంట కాస్త 2 పంటలకు వచ్చేసింది, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్. సో ఇట్లా వచ్చేసింది మనకు, ఖరీఫ్ లో రబీలు అంటాం కదా. సో ఇట్లా వచ్చేసింది.
కానీ ఒకప్పుడు భూమిలో వ్యవసాయం ఎట్లా చేసేది, ఇంటికాడ 4 బర్రెలు ఉంటుండే, ఎడ్లు ఉంటుండే, ఆవులు ఉంటుండే. ఇవన్నీ ఏం చేస్తుండే, ఆ ఏదైతే రోజు ఆ పెంట ఉంటుందో ఆ పెంట తీసుకపోయి పెంటలు వేస్తామో ఆ పెంట తీసుకపోయి షేర్ చేస్తే సంవత్సరానికి మన భూమికి ఇచ్చే బలం ఏముండే, జస్ట్ పశువుల పేడతోటి మాత్రమే మనం ఆ గడ్డి గ్రాసం దాంతో మాత్రమే పంటలు పండించేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుంది, మొత్తం మనం పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ వేస్తున్నాం. ఎందుకంటే మనం 2 పంటలు అవసరం ఉంది. ఇప్పుడు ఒక పంటతోటి మనం సరిపోతలేదు, మనకు 2 పంటలు అవసరం ఉంది. 2 పంటలు పండాలంటే కెమికల్ వేయాలి. సో కెమికల్ వేస్తున్న పంటలు మనం పండిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఆ పంటలను మొత్తం తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మేస్తున్నాము మనం. ఇప్పుడు మన దగ్గర వరి పండింది, అన్ని తీసుకుపోయి మార్కెట్ లో అమ్ముతాం, మనం తినమా? సో మనం కూడా తింటాం, అది అమ్మినా కూడా వేరే వాడు ఎవరో ఒకటి తినాలి ఖచ్చితంగా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒకప్పుడు 100 సంవత్సరాలు వచ్చిన మనిషి రాయి లేకుంటుండే, కానీ ఇప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు 20 సంవత్సరాలకు మనిషి 50 కిలోల బరువు మోస్తలేడు. వాస్తవానికి ఒక పాత పెద్ద మనుషులు ఇప్పటికి ఎంత గట్టిగా ఉంటే చాలా గట్టిగా. సో వాళ్ళు తిన్న ఫుడ్ అంత క్వాలిటీ ఉండేది, అంత కెమికల్ ఏం లేకుండా అప్పుడు. సో ఇప్పుడేమైందంటే మనం కెమికల్ వేసి పంటలు పండిస్తున్నాం. సో రీసెంట్ గా సర్వేలో కూడా వెళ్ళింది, వికారాబాద్, రంగారెడ్డి, ఇక్కడ సంగారెడ్డి, ఈ డిస్టిక్లలో రైతుల రక్తంలో కూడా కెమికల్ వస్తున్నట్టు. ఇన్ఫెక్షన్ అయింది మొత్తం ఆ కెమికల్ వాడి ఆ స్ప్రేలు చేసి అవన్నీ చేయడం వల్ల. సో మన దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ వాడుతున్నాం, మనము అగ్రికల్చర్ కెమికల్ వేసి పండిస్తున్నాం, ఆ ఫుడ్ మనం తింటున్నాం. మనకు మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, షుగర్లు, బీపీలు, డాక్టర్లకి అర్థమైతలేదు. డాక్టర్లు కొత్త డాక్టర్లు, ఇప్పుడు గుండె సంబంధించిన డాక్టర్ ఏమంటాం, కార్డియాలజిస్ట్ అంటాం, నరాలకు సంబంధించిన ఆయన న్యూరో స్పెషలిస్ట్ అంటాం. ఇక ఒక్కొక్క స్పెషలిస్ట్ కు కొన్ని రకాల రోగాలకు వాళ్ళకి స్పెషలిస్ట్ డాక్టర్లే లేరు. ఎందుకంటే అది అర్థమవుతుంది అసలు ఆయనకు ఏం ప్రాబ్లం ఉందో ఆయనకు అర్థమవుతుంది, డాక్టర్లకు అర్థమవుతుంది. అంటే ఎందుకు ఎంత వస్తుందంటే మనం తింటున్నటువంటి కల్తీ ఆహారం. సో ఇవన్నిటిది దృష్టిలో పెట్టుకొని మన గ్రేట్ కంపెనీ, ఒక వెస్టేజ్ అనే ఒక గ్రేట్ కంపెనీ ఒక 7 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేసింది. ఇది టోటల్ ఆర్గానిక్. సో ఇది టోటల్ ఆర్గానిక్. సో ఇందులో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే జస్ట్ గ్రోతింగ్ కోసం, ఫ్లవరింగ్ కోసం. సో మనకు పంటకు ఏదైతే ఆర్గానిక్ టైప్ లో మనం ఎంతటగా మనం పండించిన పంటలు ఎట్లయితే పండుతాయో అదే రకంగా మనం ఈ ప్రోడక్ట్ తోటి మనం పంటల్ని పండియవచ్చు. సో దానికి సంబంధించిన ఒక డెమో చూద్దాం. సో ఇక్కడ ఏం చేసినాం, మనం 2 గ్లాసులు తీసుకున్నాం, 2 గ్లాసులు తీసుకొని 2 కల్లా వాటర్ పోస్తున్నాం. సో ఇక్కడ నేను ఇప్పుడు డెమో చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఆక్వాజెల్ అంటారు. సో ఇది 7 రకాల ప్రోడక్ట్ లో ఇది కూడా ఒకటి. సో దీనికి ఇప్పుడు మనం వాటర్లో ఏం చేస్తామంటే, ఇది మనం ఎట్లా వాడాలంటే పంట వేయడానికి ముందు ఏదైతే మనం పంట వేస్తామో ఆ పంట వేయడానికి ముందు ఎకరానికి 1 నుంచి 2 కిలోలు వేయచ్చు, మన ఇష్టం. 1 ఎకరానికి 1 కేజీ. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నా భూమి ఎకరం భూమి, దాంట్లో నేను అగ్రి ఆక్వాజెల్ వాడుతున్నా. సో చూడండి ఇది ఏం పని చేస్తుంది మన భూమిలో చల్లడం వల్ల అంటే, మన మట్టి ఏదైతుందో ఆ మట్టి వాటర్ ని ఎంతైతే ఆకర్షిస్తుందో దానికంటే 500 రెట్లు వాటర్ ని ఆకర్షించేటటువంటి కెపాసిటీ తీసుకొస్తుంది ఇది కలుపుకోవడం వల్ల. ఎందుకు, ఇప్పుడు బాగా పంటలు వేసిన తర్వాత బాగా వానలు పడ్డాయి అనుకో, ఏమవుతుంది, నీరు పడుతుంది, అంతే కదా, భూమి నీరు పడుతుంది కదా. సరే ఒక 4 రోజులు వానలు ఎండకాయని వాడు పడుతుంది, ఎండిపోతుంది. సో దాంతో పాటు ఇది ఏమవుతుంది, మన భూమిలో ఇప్పుడు మనం డెమో చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ చూడండి, సో నేను నా ఎకరం పొలంలో ఒక ఆక్వాజెల్ కేజీ వేసిన. సో వాటర్ ఎట్లా పడిందంటే, వాన పడ్డది. వాటర్ అంటే వాటర్ పోస్తుంది కదా మనం, ఇలా వాన పడ్డది. సో వాన పడ్డా కూడా ఈ మట్టికి ఎట్లాంటి శక్తి వస్తుందంటే ఆ వాటిన నీటిని 500 రెట్లు నిలుపుకునే శక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదు, ఇక్కడ తంత్రం చేస్తలేము. ఒక గొప్ప ప్రోడక్ట్ ఇది, వెస్టేజ్ తప్పితే ఇంకెక్కడ కూడా దొరకదు. అందుకోసం ఒక్కసారి విగ్రహం అప్రోచ్ చేయొచ్చు మన దగ్గర. సో ఇక్కడ నార్మల్ గా మనది మట్టి, నార్మల్ వాటర్ ఎంత ఎక్కువైతే అంత నీరు పడుతుంది. దాని తర్వాత 4 రోజులు వానలు ఎండకపోతే ఎండిపోతుంది. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే
మనం పంటేసిన తర్వాత మనకు ఎన్ని వానలు పడ్డా కూడా నీళ్లు నిలిచిన చేనులలా కానీ ఆ మొక్కకు ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ ని మాత్రమే రిలీజ్ చేస్తుంది ఇది మనం వేసుకుంటే. సో ఇట్లా అనమాట. దాంతో పాటు మనము బాగా వానలు పడ్డప్పుడు కొయ్యలు కోసం అంటాం చేనుల, తెలుసు అందరికి. వాన అంటే కాలువలు బట్టి కొట్టుకపోతుంటది, ఎరేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లా, తెలుగులోనేమో కొయ్యగొట్టి అంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మన భూమి కోతకు గురి కావద్దంటే సో ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ఆక్వాజెల్ అనేది మనం వాడుకోవచ్చు. సో ఇట్లా చూడండి, మన కంపెనీ అనేక రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ ముందరికి తీసుకొస్తుంది. హెల్త్ పరంగా, మనకు ఇంకో అగ్రికల్చర్ పరంగా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని అగ్రికల్చర్ వస్తున్నాయి కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో, సో దాంతో పాటు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ లో, సో ఇవన్నిటిలో మనకు డెమోలు కూడా అద్భుతమైన డెమోలు ఉన్నాయి. సో ఇంకా మనకి సిఎండి కొంచెం ఎక్స్టెన్షన్ బాక్స్ కావాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఇంకోటి ఇక్కడ పెట్టి ఈ బాక్స్ ఇక్కడ, దీనికి ఎక్స్టెన్షన్ బాక్స్ కావాలి బట్ ఇక్కడ లేదు.